ఈ ఆటో ఎక్కించి పంపించేస్తున్నా ఈడొద్దు మనకి ఇంకా మన బండి కాడికి మనం వచ్చాం. అది బండి ఆడుంది. ఆటో వస్తే ఈ ఆటో ఎక్కించి నెట్టిపాడు నూగుతా గుండ్రికి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గురవయ్య. వెల్కమ్ టు గురవయ్య ట్రక్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మాచర్ల టు బెంగళూరు. మనమైతే బండి దగ్గరికి వచ్చాం. మనం బస్సులో వచ్చామండి. మనకి లోడు డైరెక్ట్ గుంటూరులో లోడ్ చెప్పాడు. అయితే బండి వచ్చేసి మాచర్లో ఉంది. బండి మాచర్లో ఉంది. నువ్వు డైరెక్ట్ బస్సు ఎక్కేసి మాచర్లో వెళ్ళిపో, ఈ లోపు లోడ్ చేసి పెడతారు అని చెప్పి అన్నాడు. సరే అని మనం అయితే బస్సు ఎక్కి మాచర్లు వచ్చాం. అయితే ఇప్పుడు టైం వచ్చేసి 5 అయింది. మనకి లోడ్ అయితే ఇంకా స్టార్ట్ చేయలే. మనమే వచ్చాం లోడింగ్ చేయించుకోవడానికి. ఎవరు కూడా ఉన్నారు చూపిస్తాను. ఇప్పుడు మనకు బండి వస్తుంది. అదిగో మన బండి ఆడుంది. ఇంకా లోడ్కి పెట్టలా. ఇప్పుడు 2ంటికి లోడ్ చేపిరా అంటే ఇప్పుడు 4 అయింది టైం. ఇంత మటుకి లోడ్ చేపిలా వీడు. అయితే పంపించేశాను. ఇంకా నేనే వెళ్తున్నాను లోడ్కి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పెట్రోల్ బంక్ ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడ లోడ్ చేయించుకోవాలి. మనకి లోడ్ వచ్చేసి బెంగళూరు, మాచర్ల టు బెంగళూరు. అయితే మనం అయితే బెంగళూరు ట్రిప్ చూసేద్దాం. అక్కడ లోడింగ్ కాడ నుంచి అక్కడ అన్లోడింగ్ వరకు. ఈ వచ్చేసి ఇది కొంచెం లాంగ్ ఎక్కువ కాబట్టి ఈ వీడియో కనుక లెంత్ అయిపోతే పార్ట్ 2 ఉంటుంది. వీడియో కనుక మామూలుగా వెళ్ళిపోతే సింగిల్ పార్ట్లోనే లోడింగ్ కాడ నుంచి అన్లోడింగ్ పాయింట్ వరకు మొత్తం క్లీన్ చేసేస్తాం. వీడియో లెంత్ అయితే పార్ట్ 2 చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ముఠా వాళ్ళు అయితే ఇప్పుడే వచ్చారు. వచ్చేలా వెళ్ళిపోదాం అన్నారు. బండి స్టార్ట్ చేశా. వస్తాడు, ఎక్కుతాడేమో బండి. మనం లోడింగ్ పాయింట్కి అయితే వచ్చాము. కాయలు ఇంకా రాలేదు. కాయలు వస్తున్నాయంట. బండ్లు అయితే ఎడాపమన్నారు. మొత్తం 2 బండ్లు వచ్చాము లోడింగ్కి. మన బండి ఏమో ఎడాపుకున్నాం రోడ్డు మీద. ఇంకో బండి అయితే కొంచెం లోపలికి వెళ్ళాడు అన్నాయి. బండి వచ్చింది ఇక్కడికి, 2వ బండి. కాయలు వచ్చినాయి. కాయలు ట్రాక్టర్లోంచి కిందకి డొల్లిస్తున్నారు. ఇప్పుడే లోడ్ వేస్తున్నారు 25 బస్తాలు. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు అవుతుంది లోడు. మోకేస్తున్నారు. మన బండి అయితే లోడ్ అయిపోయింది. మోకులు కట్టేశారు. ఇంకా బయలుదేరదాం. ఇక్కడ నుంచి అన్లోడింగ్ పాయింట్ లొకేషన్ పెట్టారు. అక్కడికి వచ్చేసి 10 గంటలు చూపిస్తుంది జర్నీ. 10 గంటల 10 నిమిషాలు చూపిస్తుంది. పార్టీకి ఫోన్ చేసాం. పార్టీకి ఫోన్ చేస్తే 4ంటికి పెట్టమంటున్నాడు. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. టైం 7:15 అవుతుంది. 4ంటికి పెట్టమంటున్నాడు. 4ంటికి రాదన్నా. ఇక్కడ 10 గంటలు చూపిస్తుంది జర్నీ. తెల్లారి 6 గంటలకు వస్తుంది అని నేనైతే వివరంగా చెప్పాను. పార్టీ ఏమో నువ్వు వీలైనంత వాటికి తొందరగా రా అని చెప్పి అన్నాడు. చూద్దాం. మనమైతే మన ధర్మం ప్రకారం మనమైతే ఎక్కడ ఆపకుండా, లేట్ చేయకుండా, ఎక్కడ ఆపకుండా వెళ్ళిపోదాం. మనకి మోక అయితే ఎక్సలెంట్గా కట్టారు వీళ్ళు. అయితే ముఠా వాళ్ళు కరీంనగర్ ట్రిప్పులో వాళ్ళు 570 రూపాయలు తీసుకున్నారు. మోకు సరిగ్గా కట్లా. వీళ్ళు తీసుకున్న 300. మోకు వెనక్కి తిరిగి చూసే పని లేకుండా కట్టారు. బాగా కట్టారు. మనం చెప్పే పని లేదు. కరీంనగర్ ట్రిప్పులో మనం అట్లా కాదు ఇట్లా కట్టండి అన్నా కానీ వాళ్ళు మన మాట వెళ్ళా. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కట్టారు. వీళ్ళు పని చూస్తే నాకు అసలు మాట్లాడబుద్ధి కాల. వాళ్ళు అంత నీట్గా కట్టారు. మోకులు అయితే బాగా నీట్గా కట్టారు. మనం వెనక్కి తిరిగి చూసే పని లేకుండా కట్టారు. బాగుంది. వీళ్ళ పనితనం అయితే బాగుంది. సిరిగిరిపాడులో మనం లోడ్ ఎత్తుకుంది. సిరిగిరిపాడు టు బెంగళూరు. కిరాయి డీటెయిల్స్ అయితే నాకు కూడా తెలియదండి. కిరాయి డీటెయిల్స్ ఏమీ నాకు చెప్పలేదు. సో అందువల్ల నేను కిరాయి డీటెయిల్స్ అయితే చెప్పట్లా. ఇప్పుడు
మనం వచ్చేసి సిరిగిరిపాడు దాటిన తర్వాత ఘాట్ ఒకటి తగిలిద్ది. ఆ ఘాట్లో అయితే ఉన్నాము. ఈ ఘాట్ వచ్చేసి ఒక 2 సంవత్సరాల క్రితం నేను వచ్చినప్పుడు చిన్న రోడ్డు, అసలు బాగుండేది కాదు. ఇప్పుడైతే రోడ్డు బాగా చేశారు, ఎక్సలెంట్గా ఉంది ఈ రోడ్డు. చూడండి, ఈ రోడ్డు నేను 2 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు చిన్న రోడ్డు, ఇప్పుడైతే అసలు ఎక్సలెంట్గా ఉంది రోడ్డు మాత్రం. పార్టీ అసలే బుర్రద ఏంటంటే మనకేమో ఇక్కడ టోల్ గేట్లు కాళ్ళు నీట్లు అయిపోతుంది. ఈ ఊరు వచ్చేసి ఎర్రగొండపాలెం. మనమైతే కుంట దాకా వచ్చాం. లెఫ్ట్కి వెళ్ళాలి, స్ట్రైట్కి వెళ్తే శ్రీశైలం, దారుణాల శ్రీశైలం అంటే వెళ్తాం. లెఫ్ట్కి వస్తే మార్కాపురం, మైదుకూరు రోడ్డు. ఇది ఈ బల్ల కోసం ఇంతసేపు ఆపేశారు, పావు గంట ఆపారు ఈ బల్ల కోసం. అలా వాటి కోసం ఇంతసేపు ఆపేశారు బళ్ళు. ఇది కరెక్టేనా? పచ్చిసరికి ఇది వాళ్ళు ఊరుకుంటారా ఎంతసేపు బళ్ళు ఆపితే? ఈ గేట్ లేపానా బాసు? ఎక్స్ట్రా ఆ పెద్ద బళ్ళ కాడ ఎక్స్ట్రా డబ్బులు తెంగటానికి ఇక్కడ ఈ బళ్ళు ఆపి తెంగారు. ఈ రకంగా చేస్తున్నారు టోల్ గేట్లో. ఇక్కడ ఇప్పుడు అరగంట నుంచి బళ్ళు ఆపేశారు, అరగంట నుంచి ఇక్కడ బళ్ళు ఆపేశారు టోల్ గేట్లో. అరగంట సేపు పట్టింది ఇక్కడ టోల్ గేట్ దగ్గర, కడప టోల్ గేట్ కాడ. ఈ రకంగా ఇది చేస్తున్నారు, ఏం చేస్తాం? ఇదిగో ఇప్పుడు ఈ బొల్లన్నీ వెళ్ళిందాక ఆపమంటున్నాడు వాడు. ఈ బొల్లన్నీ వెళ్ళిపోయిందాక ఆపాలంటే ఇక లేదు, నాకు మామూలుగా ఉంటుంది సరే. తెల్లారి 8 అయితే ఇంకా నేను బెంగళూరు మార్కెట్కి వెళ్ళేసరికి ఇప్పుడు ఆయనతో గొడవ పెట్టుకొని నెట్టుకొని వచ్చా. స్ట్రైట్ వెళ్తే కడప, మనం ఇక్కడ రైట్కి తీసుకోవాలి. లెఫ్ట్, ఈ చేతులు గుర్తులు కానీ వస్తున్నాయిగా, అక్కడ నుంచి లెఫ్ట్, అక్కడ నుంచి స్ట్రైటే వెళ్ళిపోవాలి. అయితే ఒకటే చెప్పాడు, ఎవరు ఏమనుకున్నా నీకు ఇబ్బంది లేదు, నువ్వు ఏ టెన్షన్ పెట్టుకోకుండా నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, నీకు ఇబ్బంది ఏమీ లేదు. నువ్వు నిదానంగా జాగ్రత్తగా చూసుకుంటా, టైం వేస్ట్ కాకుండా ఎక్కడ ఆపకుండా జాగ్రత్తగా నిదానంగా వెళ్ళు, నేను చూసుకుంటా అనే మాట చెప్పాడు. ఈ ఒక్క మాట చాలు. వాండర్ అనేవాడు డ్రైవర్కి అలా ధైర్యం చెబితే డ్రైవర్ అనేవాడు ఎంత దూరం అయినా సరే హ్యాపీగా వెళ్ళి వస్తాడు. ఇంత మంచి వాండర్ దొరకటం నిజంగా మాకు అదృష్టం. మీ వాండర్ అయితే ఏమంటాడో కామెంట్ చేయండి. లెఫ్ట్కి వెళ్తే కడప, రైట్కి వెళ్తే రాయచోటి, స్ట్రైట్ వెళ్తే రాజంపేట. ఇప్పుడు మనం నడిపే బండి వచ్చేసి నాకు తెలిసి ఇవాళ ఈ ట్రిప్ ఒక్కటే వచ్చింది. ఇంకా తర్వాత వచ్చేసి అన్నయ్య అయితే కొత్త బండి తీసుకొచ్చాడు.
3 బళ్ళు కొత్త బళ్ళు వచ్చినాయి మన బస్సులు. అన్న ఏమన్నాడంటే, అందులో ఒక బండి నీకు ఇస్తాను గురవయ్య, నువ్వు ఇంకా అచ్చం ఆ బండిలోనే తిరుగుదు అని చెప్పి అయితే అన్నయ్య చెప్పాడు. మనం ఈ ఒక్క ట్రిప్పే ఈ బండిలో చేసేది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా పోయే వీడియోలన్నీ కొత్త బండిలో వస్తాయి. మనకైతే టైమింగ్ అయితే తగ్గింది. ఇప్పుడు వచ్చేసి 6:02 అయితే చూపిస్తుంది. ఎగ్జాక్ట్గా మార్కెట్ లొకేషన్కి వెళ్ళడానికి 6:02 అయితే చూపిస్తుంది. చూద్దాం ఉదయం ఎన్ని గంటలకి మనం మార్కెట్కి వెళ్తాము అనేది. ఇప్పటి వరకు వచ్చిన రోడ్డు అయితే ఎక్సలెంట్గా ఉంది. టైమింగ్ అయితే చాలా వాటికి సేఫ్ అయింది. ఇంకొక రూట్ ఉంది కానీ దాంట్లో గంట టైమింగ్ ఎక్స్ట్రా వస్తుంది. అది మైదుకూరు ఊళ్ళో నుంచి వచ్చింది. మనమైతే ఇప్పుడు మైదుకూరు ఊళ్ళో నుంచి అయితే రాలేదు. మనం వచ్చేసి బద్వేల్ మీద నుంచి అయితే వచ్చాము. దానివల్ల మనకైతే గంట టైం అయితే సేఫ్ అయింది. ఇదో చెక్ పోస్ట్ అంట, మరి ఇక్కడైతే ఎవరు లేరు చెక్ పోస్ట్ కాడ. బెంగళూరు వెళ్ళేటప్పుడు మీ ప్రయాణం ఎలా ఉండేది అనేది కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఈ బండి చూశారు కదా, ఇలాంటి బళ్ళు చాలా డేంజర్. ఎందుకంటే మనది ఎల్ఈడి లైట్ కాబట్టి మనకు ఆ బండి కనపడింది దూరం నుంచి. అదే ఆర్డినరీ లైట్లు వేసుకొని మంచి స్పీడ్లో వచ్చేటప్పుడు అలాంటి బళ్ళు అయితే కనపడవు. మనకైతే పార్టీ ఇప్పుడే ఫోన్ చేశాడు, ఎక్కడ దాకా వచ్చావని చెప్పి అడిగాడు. మనమైతే 237 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది మనకి. అదే మాట చెప్పాము, 237 కిలోమీటర్లు చూపిస్తుందని అయితే చెప్పాము. పార్టీ ఉండి సరే తొందరగా రా అని చెప్పి అయితే అన్నాడు. ఓకే అన్న అని మనం కూడా ఓకే అన్న అని నార్మల్గా చెప్పేసాం. వెళ్ళిపోదాం. మనమైతే బండి ఎక్కడ ఆపే పనే లేదు. మనం ఆపేదల్లా ఒక 5 నిమిషాలు, ఒక 50 కిలోమీటర్లు వెళ్తాం. ఒక 5 నిమిషాలు అలా జస్ట్ ఆపి టైర్లు ఎలా ఉన్నాయి అని చెక్ చేయటం మాత్రమే. ఒక 50 కిలోమీటర్లు వెళ్ళి టైర్లు ఎట్లా ఉన్నాయని ఊరక టైర్లు చెక్ చేసుకోవటం, లాగిచ్చేయటమే. బండి అయితే ఎక్కడ ఆపేది లేదు. మనం చేయాల్సిందల్లా ఒకటే, మన తప్పు లేకుండా మనం డ్రైవింగ్ చేయటం. ఇక్కడ చెక్ పోస్ట్ తగిలింది. ఈ రోడ్లో అయితే చెక్ పోస్టులు ఏంటో భయంకరంగా ఉన్నాయి. నేను చానాళ్ళు అవుతుంది ఇక్కడికి వచ్చి, ఈ రోడ్లోకి వచ్చి 4 సంవత్సరాలు దాటిపోయింది. చెక్ పోస్టులు అయితే ఉన్నాయి కానీ చెక్ పోస్టులు ఎవరు లేరు, కానీ ఇక్కడ ఉన్నారు. ఒక అతను ఉన్నాడు కానిస్టేబుల్. మనకి చిన్న బళ్ళు అయితే ఇంత మటుకి చిన్న బళ్ళు అనేవి ఒక్క బండి కూడా తగల. అన్నీ పెద్ద పెద్ద లారీలే తగులుతున్నాయి కానీ చిన్న బళ్ళు అయితే తగలలేదు మనకి ఇంత మటుకి. మనం ఒక్కలమే వెళ్తున్నాం ఈ రోడ్లో చిన్న బండి వేసుకొని, చిన్న బండి తీసుకొని. రోడ్డు అయితే ఎక్సలెంట్గా ఉంది. బెంగళూరు వెళ్ళేటప్పుడు ఇటు వచ్చేసేయండి, ఇబ్బంది ఏమి లేదు, శాంతంగా వెళ్ళిపోవచ్చు. రోడ్డు బాగుంది. మనమైతే చిన్న బండి కనపడలేదు అనుకున్నాగా, ఇప్పుడు కనపడింది. ఒక బండి కనపడింది ఇప్పుడు. అదిగోండి వెళ్తుంది బొలోరా బండి ఒక్కడ కనపడింది. ఆ బండిని అయితే దాటేస్తాం, కానీ ఆ బండే ముందు వెళ్తుంది. ఓకే, మనమే క్రాస్ చేస్తున్నాం బొలోరాని. ఓకే, బొలోరాని అయితే క్రాస్ చేసాం.
మనకైతే రాయచోటి దాటిన కాడ నుంచి అసలు జర్నీ అయితే కలవట్లా. ఎందుకు మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా రాయచోటికి మదనపల్లికి మధ్యలో అయితే ఉన్నాం. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి బెంగళూరు మన మార్కెట్ లొకేషన్కి వచ్చేసి 189 కిలోమీటర్లు అయితే ఉంది. టైమింగ్ అయితే తగ్గిపోయింది. టైమింగ్ వచ్చేసి 5:58 చూపిస్తుంది. 3 నిమిషాలు టైమింగ్ అయితే తగ్గింది. మనం ఇందాక కడప ఘాట్లో ఉన్నప్పుడు 6:01 వచ్చింది కదా, 6:02 ఇంత వచ్చింది. అయితే 5 నిమిషాలు అయితే తగ్గిపోయింది. మనకి జర్నీ ఇంకొంచెం బాగా సాగితే బాగుండేది. బండి లెగవట్ల, మెరకలు బాగా మెరకలు అయిపోయింది. మెరకలు అయ్యేసరికి బండి కొంచెం పికప్ డౌన్ అయిపోతుంది. గేర్ మార్చుకొని గేర్ వేసుకోవాల్సి వస్తుంది. సో దానివల్ల బండి కొంచెం డౌన్ అవుతుంది. ఈ మెరకలు లేకపోయినట్లయితే రోడ్డు అయితే బాగుంది. రోడ్డు చూపిస్తా ఉన్నాను. రోడ్డు అయితే బాగుంది. రోడ్డు బాగుంది కానీ మెరకలు ఉండటం వల్ల ఈ రాయచోటి నుంచి మదనపల్లి మధ్యలో బండి డౌన్ అయిపోతుంది. ఇప్పుడు మనం డౌన్ దిగుతున్నాం. సో దానివల్ల కొంచెం స్పీడ్ వెళ్తుంది. వెంటనే మళ్ళీ కొంచెం దూరం పోగానే మళ్ళీ మెరక వస్తుంది. అక్కడ మళ్ళీ గేర్ డౌన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంత మిగతాదంతా రోడ్డు అయితే ఎక్సలెంట్ బాగుంది. రోడ్డు బాగుంది కానీ మెరకలు ఉన్నాయి. రోడ్డు చూశారు కదా, రోడ్డు అయితే బాగుంది. కాకపోతే ఈ మెరకల వల్ల బండి గేర్ మార్చుకొని అడుగుతుంది. డౌన్ అయిపోవటం, గేర్ మార్చుకోవటం, గేర్ లేకపోవటం, గేర్ వేసుకోవటం, ఇది రిపీట్ అవుతుంది. ఇది చూశారు కదా, ఇందాక డౌన్ దిగాం. రోడ్డు చూసినప్పుడు డౌన్ దిగాం. ఇప్పుడు మళ్ళీ వెంటనే మెరక వచ్చేసింది. ఈ మెరక దగ్గర మళ్ళీ గేర్ డౌన్ చేయమని అడుగుతుంది. జర్నీ సాగట్లా. కమర్షియల్ రోడ్లకైతే ఈ రోడ్డు నెంబర్ 1గా ఉంటుంది బెంగళూరు వెళ్ళటానికి. మామూలుగా పచ్చి సరుకు అయితే కొంచెం టైమింగ్ అయితే తినేసింది ఈ రోడ్డు. ముదివేడు టోల్ ప్లాజా ఇప్పుడు టైం వచ్చేసి 2:35 అయితే అయింది. 2:35కి మనం ముదివేడు టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. మనం వచ్చేసి ఇప్పుడు ముదివేడు టోల్ ప్లాజా దగ్గర అయితే ఉన్నాం. టైం వచ్చేసి 2:35 అయింది. మనకి ఇక్కడ నుంచి బెంగళూరు వచ్చేసి 159 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఇప్పుడు మనం ఒక్కసారి ఇక్కడ టైర్లు చెక్ చేసుకొని ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేద్దాం. ఎందుకంటే వీడియో బాగా లెంత్ అయిపోయింది. ఇది పార్ట్ 2 వచ్చేసి బెంగళూరు సిటీ లోపల మార్కెట్కి ఎలా అన్లోడ్ అయింది, ఎలా ఏంటి అనేది పార్ట్ 2లో అయితే చూద్దాం. టైర్లు చెక్ చేసుకుందాం రండి. టైర్లు అయితే బాగానే ఉన్నాయి. ఫ్రంట్ టైర్లు అయితే హీట్ ఏం లేవు. బ్యాక్ టైరే కొంచెం లైట్గా హీట్గా ఉంది. టైర్ అయితే బాగానే ఉంది. తాళ్ళు మటుకి అసలు చూసే పనే లేదు. తాళ్ళు మటుకి ఎక్సలెంట్గా కట్టారు. తాళ్ళ విషయంలో అయితే చూసే పనే లేదు. ఈ టైర్ కూడా బాగానే ఉంది. టైర్లో రాళ్ళు కూడా ఏమి అంతగా లేవు. ఇది బాగానే ఉంది. టైర్లు అయితే చెక్ చేసాం. టైర్లు అయితే బాగానే ఉన్నాయి. టైర్లకు ఇబ్బంది ఏమి లేదు. తాళ్ళు కూడా బాగానే ఉన్నాయి.
ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇది పార్ట్ 2 వస్తుంది. పార్ట్ 2 చూసి ఎంజాయ్ చేయండి. పార్ట్ 2లో వచ్చేసి బెంగళూరులో అన్లోడింగ్ ఎలా చేస్తారు, మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం పార్ట్ 2లో చూద్దాం. ఈ వీడియో మీరు ఇప్పటిదాకా చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.